మనుషులకి మెప్పు తెచ్చేటువంటి ఏ కార్యమైనా సరే, నీ అధికారులు గౌరవించమన్నాడు, లేదని లేదు. కానీ ఇఫ్ యు ఆర్ ప్లీజింగ్ సంబడి మోర్ దెన్ గాడ్, అర్థమైందా? నీ జీవితంలో ప్రయోజనకరంగా ఉండదు అవి. ప్లీజ్ గాడ్, దేవుడు తప్పకుండా నీ పైన ఒక మంచి అభిప్రాయాన్ని మనుషుల నుంచి తీసుకుని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దట్ వాట్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ యోసేపు. తన జీవితంలో దేవుడికి నమ్మకంగా ఉన్న కాబట్టి ఎక్కడికి పోయినా ఆయన పైన దయ అనే యొక్క కన్నులు దేవుడు పెట్టాడు. ప్రతి అధికారి అతని పైన దయ కలిగి ఉన్నాడు. ప్రతి అధికారి ఆయన యొక్క మంచితనాన్ని చూస్తున్నాడు. ప్రతి అధికారి అతనిలో భయం చూస్తున్నాడు. ప్రతి అధికారి అతనిలో ఉన్నటువంటి దేవుని భక్తిని చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? మనుషులు చూస్తున్నారు, తను కనపరుచుకోవటంలా. కొందరు ఉంటారు గొప్పలు చెప్పుకోవడానికి. ఆమేన్. ఏముంది గొప్ప చెప్పుకోవడానికి? నాకు చెప్పండి చూద్దాం. ఏముంది నీలో గొప్ప చెప్పుకోవడానికి? వాట్ యు హ్యావ్ టు బి గ్రేట్ ఇన్ యువర్ లైఫ్? వాస్తవానికి తెలుసా, మనం మట్టి, మనం పురుగు. దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఊరు గర్పడు.